బాహుబలి సినిమాలలో వినిపించిన రాజ్యం మాహిష్మతి. ఈ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారు మోగిపోతోంది. అసలు ఈ పేరిట నిజంగా రాజ్యం ఉందా? ఉంటే బాహుబలి సినిమాలో చూపించినట్టే ఉంటుందా అనే సందేహాలు రాక మానట్లేదు. సాధారణంగా సినిమాల్లో కల్పిత ప్రదేశాలనే కథా ఇతివృత్తాలుగా తీసుకుంటారు. మాహిష్మతి సామ్రాజ్యం గురించి కొన్ని ఆసక్తికరంగా ఉండే విషయాలు ఇప్పుడు చూద్దాం. ఇండియా మ్యాప్ లో మధ్యప్రదేశ్లోకి తొంగి చూస్తే కార్గోన్ జిల్లాలో మహేశ్వర్ అనే పేరుతో ఉన్న భూభాగం కనిపిస్తుంది. దీన్నే పూర్వం మాహిష్మతిగా పిలిచేవారని తెలుస్తోంది. పురాణాల్లోనూ దీని యొక్క ప్రస్తావన ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్న నర్మదా నది ఒడ్డుకు సమీపంలో సహస్ర అర్జున దేవాలయం కనిపిస్తూ ఉంటుంది. దీనిలోని శిల్ప సంపద తీరు నాటి సామ్రాజ్య వైభవాన్ని చాటి చెబుతుంటాయి. కార్త్య వీరార్జునుడు దీన్ని రాజధానిగా చేసుకుని పాలించాడని స్థల పురాణం చెబుతోంది. అప్పట్లో జరిగిన యుద్ధాల నేపథ్యంలో పాండవులు ఈ మాహిష్మతి సామ్రాజ్యాన్ని తమ రాజ్యంలో కలుపుకున్నారట. ఈశ్వరుని పేరుతో ఉన్న మహేశ్వర్గా ఈ సామ్రాజ్యానికి పేరు వచ్చిందని తెలుస్తోంది. ఇక్కడి నేత చీరలకు మంచి పేరుంది. ఇండోర్ నుంచి ఈ మహేశ్వర్కు రావాలంటే 90 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. బాహుబలి సినిమాలో ఈ సామ్రాజ్యం గురించే అంతలా యుద్ధాలు అంతర్యుద్ధాలు జరగడం విశేషం.